డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ అండ్ టెడెక్స్ స్పీకర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే హెచ్సియు వివాదం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం జరుగుతుంది. అసలు ఏం సార్ ఈ భూ వివాదం అంటే? హెచ్సియు అనేది పెద్ద సబ్జెక్టు, బట్ మనకు క్లుప్తంగా బ్రీఫ్గా చెప్పాలంటే హెచ్సియు అనేది చాలా ఇప్పుడు 1990 నుండి స్టార్ట్ అయింది. ఇది ఇందిరాగాంధీ టైంలో 1974లో ఉస్మాన్ యూనివర్సిటీ ఇచ్చారు 1600 acres అప్పట్లో. సో దాని తర్వాత ఏమైందంటే మన ఎంటైర్ యునైటెడ్ ఏపీని, అంతకుముందు తెలంగాణ ఆంధ్ర కలిపి ఉండేది, అయితే అక్కడ రకరకాల 6 సెగ్మెంట్లు చేశారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అట్లా మిగతా అన్నీ చేసుకొని 6 సెగ్మెంట్స్ నుండి మనుషులు వస్తున్నారు. అక్కడ సెంట్రల్గా ఒక ప్లేస్ కావాలని ఒక ఐడియా వచ్చింది. అంటే ఇతర స్టేట్స్ నుండి వస్తున్నారు, మన ఏపీలో 6 సెగ్మెంట్ నుండి వస్తున్నారు, కాబట్టి దానికి సపరేట్ యూనివర్సిటీ మంచి హెచ్సియు అనేది స్థాపించడం జరిగింది. 1975లో 2354 ఎకరాలు ఇవ్వడం జరిగింది. సో 2350 ఎకరాలు అనేది చాలా పెద్ద ప్లేస్. ఆల్మోస్ట్ ఉస్మానియా కంటే 1.5 times 600, 2300. సో అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే దీనికి ముందు ఇంకో విషయం చెప్పాలి. అమెరికాలో మ్యాన్హట్టన్ యూనివర్సిటీ అని ఉంది, అది 14,300 ఎకరాలు. సో దాంట్లో 800 acres సెంట్రల్ పార్క్. అంటే ఎలా చేశారంటే ఇది పార్క్ మాట, ఇవన్నీ బిల్డింగ్స్, 4 side బిల్డింగ్, మధ్యలో సెంట్రల్ పార్క్, ఫుల్ గ్రీనరీ. వీలైతే ఆ ఇమేజ్ చూపేయండి, దొరుకుతుంది మ్యాన్హట్టన్ యూనివర్సిటీ. సో ఆ గ్రీనరీ ఏంటంటే ఒక లంగ్ లాంటిది. ఆ ప్రస్తుతం ఉన్న స్టేట్కి మనిషికి లంగ్ ఎంత ఇంపార్టెంటో అక్కడ లంగ్ స్పేస్ అంటాం. అడ్వర్టైజ్మెంట్ చేసి కొంతమంది అడ్వర్టైజ్మెంట్ మొత్తం నింపేస్తారు, కొంతమంది సింపుల్గా ఇస్తారు, మధ్యలో గ్యాప్ పెట్టిన దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఫుల్ నింపేసి క్లమ్జీ అయిపోతుంది. మేకప్ కూడా కొంతమంది మొత్తం బాడీ నుండి అంత చూడలేం, సింపుల్గా ఉంటే బాగుంటుంది. అదేవిధంగా ఈ 2354 ఎకరాలని అది నడిపిస్తూ ఉన్నారు. అయితే అది ఏమైందంటే కొంతకాలం క్రితం ఒక సీఎం ఉన్నప్పుడు, పేరు నేను చెప్పట్లేదు, ఒక 2354 ఎకరాల్లో ఒక 800 ఎకరాలని గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇచ్చారు. ఆల్రెడీ సపరేట్ అయిపోయింది. అక్కడ నుండి వాణిజ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి వాణిజ్యపరంగా. ఆ రిమైనింగ్ దాంట్లో ఒక 400 ఎకరాలు ఐఎంజీ అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఐఎంజీ అనే సపరేట్ కంపెనీ యూనివర్సిటీ. సో దాన్ని అబ్జెక్ట్ చేస్తూ కొంతమంది కోర్టులో కేసు వేశారు. దీని ముందు మనకు తెలిసిన స్టోరీ ఏంటంటే, ఒక హెచ్సియు నుండి కూడా ఒక చిన్న పొరపాటు జరిగినట్టు అనిపిస్తుంది. ఏంటంటే ఈ ల్యాండ్ అనేది అలొకేట్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు గవర్నమెంట్తో. అదొక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటారు, అట్లా సపరేట్ బాడీ. సో ఎప్పుడు కూడా అది ఎప్పటికైనా ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్ర గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్కే చెందుతుంది. ఈ 400 acres ఏదైతే ఐఎంజీ అనే కంపెనీకి ఇచ్చారో కోర్టులో కొంతమంది కేసు వేసి అది ఫైట్ చేస్తూ వచ్చారు. 2003-4 ప్రాంతంలో కేసు వేశారు సుప్రీంకోర్టులో. 2023 ప్రాంతంలో సుప్రీంకోర్టు ఏమన్నదంటే అది మళ్ళీ బ్యాక్ ఇచ్చేసేయాలి, మీరు బయట వాళ్ళకి ఇవ్వకూడదు అనేది ఒక డెసిషన్ పాస్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ 400 తిరిగి స్టేట్కి వచ్చి, బికాస్ కోర్ట్ లెవెల్ ఎందుకంటే గవర్నమెంట్కి వచ్చింది అనుకున్నారు. కానీ ఒరిజినల్గా నా ఒపీనియన్, నాకు తెలిసిన రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఆ 400 యూనివర్సిటీకే చెందింది. ఒరిజినల్గా యూనివర్సిటీకే చెందింది. మళ్ళీ బ్యాక్ ఇచ్చినట్టు యూనివర్సిటీకి ఇవ్వాలి కదా. కానీ ఇప్పుడు ఏమైందంటే కన్ఫ్యూజన్, అంటే గవర్నమెంట్కి వచ్చింది, గవర్నమెంట్ కంట్రోల్లో ఉందని. ఓవరాల్గా యూనివర్సిటీ కూడా గవర్నమెంట్, బట్ పర్టికులర్గా ఆ ప్లేసెస్ యూనివర్సిటీలో ఉండాలి. అది దాని మీద కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్, డాక్యుమెంటేషన్ జరగలేదు. రియల్ ఎస్టేట్లో డాక్యుమెంటేషన్ కానీ లింకింగ్ లేకపోతే లాట్ ఆఫ్ ఇష్యూస్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే సార్, ఇది ఇప్పుడు గవర్నమెంట్దా లేకపోతే ప్రైవేట్ వ్యక్తులదా హెచ్సియుదా? అంటే ప్రైవేట్ వెహికల్ది కాదని నేను డెఫినెట్గా అంటాను. గవర్నమెంట్ ప్రతిదీ ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఉన్నది కానీ ఆ గవర్నమెంట్ చెందుతుంది. అది ఇక్కడ ఏంటంటే ఈ గవర్నమెంట్లో ఎన్నో రకాల బాడీలు ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, తీర్థక్షేత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఓవరాల్ గవర్నమెంట్ లీడర్. బట్ ఇండివిజువల్గా ఆ యూనివర్సిటీ ఏదైతే ఉందో సెంట్రల్ యూనివర్సిటీ దానికి చెందుతుంది. సో ఈ 400 ఇప్పుడు ఏమంటారంటే అది మాది కాబట్టి మీరు అది
వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఇప్పుడు ఎందులోనే ఈ 400 acres అనే వివాదం నడుస్తుంది. మన స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అయింది, ఆల్రెడీ బుల్డోజర్లు పెట్టి కూడగొట్టడం అయింది. ఏంటంటే కోకాపేటలో దీనికంటే ఒక దూరం, కోకాపేట 100 కోట్లు పర్ ఎకర్ వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఇంకా ఎక్కువ వస్తుంది, 100 కోట్లు వస్తుంది, 150 వస్తుంది, 140 వస్తుంది. సిటీలో ఉంది, గచ్చిబౌలికి ఆనుకొని ఉంది కదా రాజేంద్ర సెంట్రల్ యూనివర్సిటీ. సో హై వాల్యూడ్ రెవెన్యూ జనరేట్ అవుతుందని చూస్తున్నారు గవర్నమెంట్, మంచిదే. గవర్నమెంట్ రెవెన్యూ తీసుకోవడం, గవర్నమెంట్ స్టేట్ నడపాలి కాబట్టి. అయితే ఇందులో ఇంకో అబ్జర్వేషన్ ఏంటంటే, ప్రస్తుతం ఉన్న సీఎం గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తున్నారు. అంటే నేచర్ అనేది కూలగొట్టవద్దు, తీసేవద్దు, మొక్కలు తీసేవద్దు, లేక్స్ కాపాడుకోవాలి. మీరు చూసుకుంటే నిన్న మొన్న వరకు హైడ్రా అనేది సంచలనం రేపింది. హైడ్రా ఇనిషియేటివ్ అనేది వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై సీఎం గారు. ఎందుకంటే ఇంతమంది చాలా మంది సీఎంలు వచ్చారు కానీ అంత శ్రద్ధ ఎందుకు పెట్టలేదని డెఫినెట్ పెట్టారు. ఉద్దేశం అయితే చాలా మంచిది. అది చేయడంలో చిన్న లోటుపాట్లు జరిగినాయి, రియాక్షన్స్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు చూసుకుంటే చాలా స్మూత్ అయిపోయింది. ఒక 6 నెలల క్రితం 5 నెలల క్రితం వచ్చింది, అప్పటికి ఇప్పటికి చూసుకుంటే హైడ్రా పనితీరులో చాలా మార్పులు వచ్చాయి. పబ్లిక్ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుంటున్నారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ చూపిస్తున్నారు. 1000 ఎకరాలు భూమి ఐడెంటిఫై చేశారు, డెవలప్మెంట్ ఫ్యాక్టరీ కేసీఆర్ గారి టైంలో కట్టిన ఎలకేట్ చేస్తున్నారు. సో సర్దుబాటుగా చెప్పి అది ఇంటెన్షన్ ఇస్ వెరీ పాజిటివ్. ఎందుకంటే ఈ స్టెప్ తీసుకోపోతే ప్రాబబ్లీ ఇంకొక 20 సంవత్సరాలు చెరువులే ఉండవు. అంటే సార్ మరి పర్యావరణానికి ముప్పు కలిగించొద్దని అంటున్నారు, బాగుంది. మరి హైదరాబాద్ నిర్మాణం అంతా కూడా ఈ డిస్టర్బ్ చేశారు కదా, మరి దీన్ని ఎలా అంటే చేసిన వరకు చేసింది, తర్వాత కూడా చేయాలని లేదు కదా. ఇప్పుడు 2 యాంగిల్, గవర్నమెంట్కి రెవెన్యూ తేవాలనుకోవడం గవర్నమెంట్ కరెక్టే. బట్ నేచర్ పర్యావరణం ఇప్పుడు మొత్తం హైదరాబాద్ 2 ఉన్నాయి, మీకు తెలుసా? ఒకటి కేబీఆర్ పార్క్ మా ఇంటి పక్కనే, రెండోది హెచ్. ఈ రెండింటికి ఉన్నంత గ్రీనరీ ఇంకెక్కడా లేదు నాకు తెలిసినంత వరకు. సో గ్రీనరీ వల్ల ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. మీరు వాకింగ్ మార్నింగ్ చూస్తే పెద్ద పెద్ద విఐపీలు, టాప్ సెలబ్రిటీస్ అందరూ కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ రన్నింగ్ చేస్తారు. అట్లా చాలా పార్కులు ఉన్నాయి. బట్ మేజర్గా అక్కడికి ఇక్కడికి 100 ఎకరాల్లో భూమి ఉంది. సో ఆ భూమి వల్ల ఎంతో ప్రొటెక్షన్, నేచర్ క్యూర్ అంటారు కదా, నేచర్ క్యూర్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ నేచర్ క్యూర్కి చాలా మంచిది. ఎందుకంటే ఏది చేయలేదు ఈ గ్రీనరీ చేయగలుగుతుంది. అదే మీ బాడీ డైట్ చూసుకున్న గ్రీనరీ తినే వాళ్ళకి బాడీ క్లియర్గా ఉంటుంది, ఫంక్షన్స్ కానీ యాక్టివిటీస్ కానీ. ఆ విధంగా చూసుకుంటే సో పర్సనల్గా స్టూడెంట్స్ ఏమంటారంటే ఇది మా యూనివర్సిటీ చెందింది, నేను అక్కడ విన్నాను కూడా న్యూస్లో, చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారు. మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే మేము అల్యూమిని ఆఫ్ ద యూనివర్సిటీ 1990s 2000 చదువుకొని బయటకు వచ్చాం కాబట్టి ఉంచాలనేది వాళ్ళ కోరిక. అయితే మరి దాన్ని ఇప్పుడు ఆల్రెడీ స్టే వచ్చింది దానికి, అది డెసిషన్ ఎంత అవుతుంది ఏమవుతుంది మనకు తెలియదు. ఓవరాల్గా అయితే గవర్నమెంట్ ఇనిషియేటివ్ కూడా కరెక్టే, ఈ యూనివర్సిటీ అడిగేది కరెక్టే. సో 2 కంపేర్ చేసుకుంటే ఏది టాప్ అనేది పెద్దల డెసిషన్ తీసుకు, మీరు నేను కానీ వినడమే తప్ప, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయడం తప్ప తెలియని ఇన్ఫర్మేషన్ కోసం మాట్లాడడం. అంటే ప్రభుత్వం అమ్మాలనుకుంటుంది జాబ్స్ కల్పించడానికని అంటున్నారు సార్, మరి నిజంగానే జాబ్స్ వస్తాయంటారా? ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, 1 machine's output is input to some other machine. అర్థమైందా? 1 machine's output టెక్నికల్గా ఎలా ఏమంటే, అంటే ఇప్పుడు ఒక ఐటమ్ ఒక ప్రాసెస్ చేయాలంటే, ఒక టేబుల్కి చేయాలంటే ముందు కాళ్ళు చేయాలి, ప్లాట్ఫామ్ చేయాలి, ఆ మెషిన్ అవుట్పుట్ టేబుల్ చేయడానికి వస్తుంది. అట్లా ఇక్కడ ఏంటంటే ల్యాండ్ తీసుకొని డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ చేస్తే కంపెనీలు వస్తాయి, కంపెనీలు వస్తే ఎంప్లాయ్ ఉంటుంది, ఎంప్లాయ్ వస్తే డబ్బులు వస్తాయి అనే ధోరణిలో ఉన్నారు. ఒక యాంగిల్ డెఫినెట్లీ కరెక్టే. బట్ అట్ ద సేమ్ టైం గ్రీనరీ కొట్టుకుంటూ పోతే మరి హెల్త్ కండిషన్స్ ఏమవుతాయి? అక్కడ యూనివర్సిటీ అంత పేరు ఏంటంటే, జనరల్ ఏ యూనివర్సిటీ చూసినా ఉస్మానియా కానీ ఆంధ్ర అని చూసుకుంటే 100 ఎకరాలు ఉంటుంది. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ కావాలి, రీసెర్చ్ సైంటిస్ట్ ఉంటారు, పెద్ద పెద్ద పీజీ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా మంచి సానుకూలమైన వాతావరణం ఉంటే మంచిది అనేది ఉద్దేశం. ఇది తీసేస్తే డిస్టర్బెన్స్. ఇప్పుడు బిల్డింగ్స్ అక్కడ కట్టామనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది, గార్బేజ్ ఉంటుంది, డ్రైనేజ్ ఉంటుంది, ఇవన్నీ కూడా వాటర్ హార్వెస్టింగ్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు అడవి ఉంటే ల్యాండ్ ఉంటే డైరెక్ట్ వాటర్ హార్వెస్టింగ్. అక్కడ ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా ఫారెస్ట్ ఏరియాలో కొడితే తక్కువ డెప్త్లో, ఇప్పుడు మన ఉన్న ఏరియాలో 3000-2000 స్క్వేర్ ఫీట్ కొడితే కానీ నీళ్ళు పడవు, కొట్టినా పడుతుందో లేదో తెలియదు. అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అంటే రెండు డిస్కషన్స్ కరెక్టే. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ది కోర్ట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఎ ఫైనల్ డెసిషన్ వెదర్ టు గో హెడ్ ఆర్ నాట్. కోర్ట్ డెసిషన్ అందరూ, మీరు కానీ నేను కానీ, ఎవ్రీబడి హెస్ టు ఫాలో, బికాజ్ వాళ్ళు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని చెప్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.